దేశంలో బతుకు తెరు కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎవరైనా పోతారు. కానీ ఇవేవి తెలుసుకోకుండా పొద్దున్న లేస్తే లంబాడీలు అక్రమంగా వచ్చేసారు. అక్రమంగా వచ్చేది ఇదేమన్నా అక్రమంగా రావడం ఇదేమన్నా పాకిస్తానా లేకుండా బంగ్లాదేశా? నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఏదొక తెగను ఏ తెగనైనా ఎస్టీ జాబితాలు చేర్చాలంటే రాజ్యాంగ పరంగా ఉండవలసిన లక్షణాలు ఇవాళ లంబాడీలకు ఉన్నాయి. ఇవాళ లంబాడీలు ఆనాడు భారతదేశం స్వతంత్రం రాక కన్నా ముందే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు. మరి ఎస్టీలుగా గుర్తించబడలేదు. కానీ ఇవాళ పాలకుల తప్పులను ఇవాళ మా మీద రుద్దడం మంచి పద్ధతి కాదు. మీరు నిజంగా ఏదైతే కాంగ్రెస్ పెద్దలకు నేను ఈ వేదిక నుంచి మీకు అడుగుతా ఉన్నా, మీరు నిజంగా ఆదివాసీల పక్షాన ఉన్నారా, లంబాడీ బిడ్డల పక్షాన ఉన్నారని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ 40 నుంచి 60 స్థానాల్లో లంబాడీని ఓట్లు ఎవరికి ఇస్తే వాళ్ళే గెలుస్తారు. మరి ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి మరి ఇక్కడ ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో లంబాడీల భూములను లాక్కోవాలని చూసిండు. మరి అక్కడి నుంచే లంబాడీల మీద ఆయన కుట్రలు కడతా ఉన్నారు. ఎందుకు కుట్రలు కడతా ఉన్నారు? ఇవాళ లంబాడీలు ఎక్కడికక్కడ వాళ్ళ జాతి కోసం వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళతోని నాకు ముప్పు ఉంది, నా ముఖ్యమంత్రి పదవికి ముప్పు ఉందని చెప్పేసి ఇవాళ భావిస్తూ డైరెక్ట్ మాకు ఎదుర్కోలేక ఇవాళ ఆదివాసీ సంఘాలను మా మీద ఉసుగొల్పి మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కాలనే భాగంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీ బిడ్డలారా మీరు ఆలోచించండి. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల అధికారాలు మాత్రమే ఇవాళ లంబాడీలు అనిపిస్తూ ఉన్నారు. వాస్తవంగా లంబాడీకి రావాల్సిన మంత్రి పదవులు ఇవ్వడం లేదు, లంబాడీకి రావాల్సిన నామినేట్ పదవులు ఇవ్వడం లేదు. ఇవాళ ఇవన్నీ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మా మీద కుట్రలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు మానుకోవాలి. మానుకుంటేనే రాబోయే రోజుల్లో మీకు కూర్చుంటది. కాబట్టి ఇవాళ గిరిజన విద్యా సంఘం ఏదైతే నిరసన ధర్నా కార్యక్రమం రాబోయే రోజుల్లో మేము ఆపము. అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఏదైతే స్వయం బాపురావు కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, సీతక్క కావచ్చు, మీరు కూడా కళ్ళు తెచ్చి చూడాలి. ఇదే రేవంత్ ఇదే విధంగా కుట్రలు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీదైతే జన్మస్థలం ఉందో కొండారెడ్డిపల్లి నుంచి కూడా మేము పాదయాత్ర నిర్వహిస్తాం. కొండారెడ్డిపల్లి నుంచి అమరవీరుల స్తూపం వరకు మేము న్యాయ పోరాట పాదయాత్ర చేస్తాం. ఎందుకు చేస్తాం? ఇవాళ రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కుల అధికారాల కోసం అడిగితే మా మీద కుట్రలు చేస్తారా? ఇవాళ లంబాడీలను దొంగలుగా చిత్రీకరిస్తారా? ఇవాళ లంబాడీలు వలసవాదిగా చిత్రీకరిస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీరు అనేక సందర్భాలలో నేను ముఖ్యమంత్రిని అయితే లంబాడీలకు మంత్రి పదవులు ఇస్తా, లంబాడీలకు అత్యున్నత స్థానంలో నిలబడతా అని చెప్పినా నువ్వు ఇవాళ లంబాడీల పైన కుట్రలు చేస్తా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు మీరు మానుకోవాలి. మీరు మానుకుంటేనే మంచిది. ఎందుకంటే రాబోయే రోజులు ఏదైతే కొడంగల్ నియోజకవర్గం ఉందో కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 40,000 మంది లంబాడీ ఓటర్లు ఉన్నారు. మరి ఈ 40,000 మంది లంబాడీ ఓటర్లు తలుచుకుంటే నిన్ను గద్దె దింపడం కాలం. అందుకనే మీరు ముఖ్యమంత్రిగా ఉండాలన్నా లేకపోతే నీ మంత్రివర్గంలో ఉన్న ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా లంబాడీ ఓట్లు వేస్తేనే గెలవడం జరిగింది. మరి ఇవాళ పాలేరు ఎమ్మెల్యే అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ పాలేరు నియోజకవర్గంలో లంబాడీ ఓట్లు వేస్తే నువ్వు గెలిచినాం. ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ సుమారు మీరు 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఓట్లు వచ్చింది ఇవాళ లంబాడీలు. ఇవాళ ఒక్క ఆదివాసి బిడ్డ ఒక ఆదివాసులు ఓట్లేసే ఒక్క రెడ్డి ఎమ్మెల్యేలు కాలేదు. ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఇవాళ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలలో ఇవాళ లంబాడీలు ఓట్లేస్తేనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి లంబాడీ ఓట్లు లేదు. గతంలో ఇందిరాగాంధీ చేసిన మంచి పనులను గుర్తించి ఇవాళ లంబాడీ ఓట్లేస్తారు, చేయి గుర్తు కొట్టేసారు. కానీ నువ్వు యాక్సిడెంటల్ ముఖ్యమంత్రివి, నిన్ను కావాలని ఎన్నుకోలేదు. కానీ ఇవాళ నువ్వు కావాలని చెప్పేసి లంబాడీని ఎస్టీ జాబితా తీసేయాలని చెప్పి కుట్ర చేస్తా ఉన్నావు. ఇవాళ లంబాడీని తీసివేయడం కాదు, లంబాడీని తీసివేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి ఇవాళ 2-3 సంవత్సరాలు నిన్నే లంబాడీలు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంఘ నాయకులారా ఆలోచించండి. ఇవాళ లంబాడీలు చేస్తున్న ఏదైతే న్యాయ పోరాటం ఉందో, రిజర్వేషన్ పోరాటం ఉందో, ఈ పోరాటంలో లంబాడీ బిడ్డలుగా అందరం కలిసి రాబోయే రోజుల్లో మనకు మంత్రి పదవి కావాలని, అదేవిధంగా నామినేటెడ్ పదవి కావాలని అవసరం అనుకుంటే
ముఖ్యమంత్రి పదవి కావాలని రాబోయే రోజు యాత్రలు చేయాలి, నిరసన దీక్షలు చేయాలి, ధర్నాలు చేయాలి. ఇవాళ ఏదైతే మన కృష్ణానది పరివాహక ప్రాంతం ఉందో ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇవాళ లంబాడి రోడ్లు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇవాళ ఇదే ఉమ్మడి మమనగర్ నుంచి ఉమ్మడి నల్గొండ నుంచి ఇక్కడ 12 అక్కడ 10 ఒక 20 స్థానాలకు లంబాడిలో మనమే ఏకమై మనమే జనరల్ స్థానాలు ఎంపీగా పోటీ చేసి ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయ మెసేజ్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎంతో కష్టపడి మా రవీంద్ర నాయక్ గతంలో కూడా రిజర్వేషన్ కోసం తండాల గ్రామ పంచాయతీ కోసం ఇదే వేదిక మీద మేము చాలా నిరసన దీక్షలు చేసినాం. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఉండని ఇంకో రెడ్డి ఉండని లంబాడీలతో పెట్టుకుంటే రాబోయే రోజులు మా ఆటలు సాగవు. మేము వీళ్ళు రాజకీయంగా చైతన్యమయ్యారు. రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్యం లంబాడీలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మొన్ననే ఏదైతే తెల్ల వెంకట్రావు కావచ్చు, సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఢిల్లీ కేంద్రంగా కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే. మన మహబూబ్ నగర్ నుంచి రాబోయే రోజులు నల్గొండలో పెడతాం, వరంగల్లో పెడతాం. అదేవిధంగా అన్ని పాత ఉమ్మడి 10 జిల్లాలో ఇలాంటి నిరసన కార్యక్రమం తెలియజేసి దాని తర్వాత ఒక పెద్ద కార్యక్రమం హైదరాబాద్ లో తీసుకున్నామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఆదివాసీ నాయకులారా, ఆదివాసీ ప్రజలారా మీరు ఆలోచించండి. మీకు కావాల్సిన హక్కుల అధికారులకు కొట్లాడని కానీ లంబాడీని తీసివ్వాలని చెప్పేసి ఆ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. ఇవాళ వివిధ రాష్ట్రాల్లో చాలా తెగలు ఉన్నాయి. ఆ తెగలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. కానీ ఇవాళ కావాలని చెప్పేసి మా మీద కుట్రలు మానుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అదేవిధంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.